అమ్మవారి ప్రతిష్టను పెంపొందించేందుకు తగ్గుతున్నామని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గౌరవ అధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నేత, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టౌనస్పేటలో ఆయన నివాసంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు, దేవస్థానం మాజీ సభ్యులు సోమిశెట్టి రమేష్, ఒమ్మిన మురళి, జ్యోతి ప్రసాద్, కళ్యాణి, మేడా కామేశ్వరరావు, పేర్ల జనార్దన్ రావు, ఆర్వేటి ఫణీంద్ర, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు. ఆర్య వైశ్యుల గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకోవాలి. మన ఆలయం గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి. 10 మంది మెచ్చుకునే విధంగా మన జాతి ఉండాలి. మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి. ఆర్య వైశ్యులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా, ఇతర నోళ్ళల్లో నానే విధంగా ఉండకూడదు. ఆర్య వైశ్యుల ఆత్మ గౌరవాన్ని అందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మనందరిది అమ్మవారి ఆలయం. అందరికీ తెలుసు, 130 సంవత్సరాలు చిత్తగినటువంటి ఆలయం 2018కి ముందు మాకన్నా పెద్దలు దశాబ్దాల పాటు ఆలయాన్ని అందరి సహకారంతో, దాతల సహకారంతో, కానీ ఇప్పుడున్నటువంటి ఆలయ కమిటీ అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ నెల ఆగస్టు 18వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ జనరల్ బాడీ సమావేశంలోనే అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంటే మేము ఎవరూ కూడా భయపడైతే మాత్రం కాదు. మన జాతి, మన అమ్మవారు, మన ఆలయం, మన ప్రతిష్ట ఎక్కడా కూడా 10 మంది మంచిగా మాట్లాడుకోవాలి తప్ప మన గురించి చెడుగా ఎవరు కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడుకోకూడదనే ఒకే ఒక ఆలోచనతోనే మేము ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా తీసుకున్నాం. ఈ నెల 18 దాకా కూడా జరుగుతున్నటువంటి జమా ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడున్న కమిటీ చూస్తుంది. 18వ తారీఖు నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క 3,294 మంది జీవిత సభ్యులు, 500 మంది తగ్గిన పదం వాడటానికి మీపై ఒత్తిడి ఉందా? నేను ఒత్తిళ్ళకి లేదంటే భయపడేది కానీ నా జీవితంలో లేదు. నాకు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏ ఒత్తిడికి తలగవలసిన అవసరం లేదు. ఇక్కడ నా జాతి కోసమే తగ్గాను. నా జాతి కోసమే, మా అమ్మవారి కోసం ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి కాపాడుకున్నాం, నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి అక్కడ ఏది చిన్న ఇబ్బంది జరిగినా కూడా మాకు ప్రాణం పోయేంత బాధేస్తుంది. కాబట్టి ఆ బాధలో నుంచి తగ్గడానికే నేను తగ్గాను తప్ప ఎవడో భయపడి ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ వల్ల అది తప్పని వాళ్ళకు తెలిసినా వాళ్ళకు ఉన్నటువంటి పవరు ఈరోజు పనిచేస్తుంది. ఆ పవర్లోనే ఈరోజు మేము ఇంకోటి మీకు చెప్పాలి అందరికీ, ఏ రోజు కూడా
ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరిగిన సంగతి మీరందరికీ కూడా తెలుసు. ఆలయానికి సంబంధించి ధనలక్ష్మి అలంకారాల్లో కోట్ల రూపాయలతోటి అలంకారం చేశాం, బంగారుతో చేశాం, వెండితో చేశాం. అలాగా నా పేరు శ్రీరామ్ సురేష్, శ్రీ కణికా శ్రీ దేవస్థానం చైర్మన్ని. నేను 2017 ఎన్నికలు జరిగినటి నుంచి అమ్మవారి దేవాలయం నూతనంగా ప్రతిష్ఠించుకోవాలా అనే ఆలోచన ఆ రోజు కమిటీ చేసినప్పుడు ఆ కమిటీలో ఒక సభ్యుడిగా డెమాలిష్ చేసిన మొదలుకొని కరోనాలో కావచ్చు, తర్వాత ప్రతిష్ఠించుకొని కుంభాభిషేకాలు చేసేందుకు కూడా ఎంతో కష్టపడి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన దాంట్లో ఒకడిని. 2023 ఆగస్టు 20వ తారీఖు జల్లపాడి సమావేశంలో ఆ రోజునటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నెల్లూరు నగరంలో వర్గ విభేదాలు ఉండకూడదని ఆర్యవైశ్య సంఘం పెద్దలు కానీ, అక్కడికి వచ్చేటువంటి భక్తులు కానీ